Hi friends, welcome to G Satyanarayana Maths classes. So today topic geometry. Geometryలో ట్రయాంగిల్స్ ఆల్రెడీ మనం జామెట్రీలో లైన్స్ అండ్ యాంగిల్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. నో వెయిట్ ఇన్ డిస్కస్ ద ట్రయాంగిల్స్. సో దీని ముందు వీడియోలో ఏం చేసామంటే ట్రయాంగిల్స్ యొక్క ఇంట్రడక్షన్ అంతా మనం అందులో నేర్చుకున్నాం. దానికి మనం ట్రయాంగిల్ 1 అని అన్నాం. ఓకే, సో నో వెయిట్ డిస్కస్ ద ప్రాబ్లమ్స్. అంటే మనకి ఇవి గత ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవ్వచ్చు, లేకపోతే ఎన్ఎంఎంఎస్ ఎన్టీఎస్సీ ఎగ్జామ్లో ఇచ్చిన బిట్స్ మనం ఒకసారి మనం వీటినేమో చెక్ చేద్దాం. అంటే ఈ ట్రయాంగిల్స్ పైన ఏ విధంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ ఇస్తారనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సి ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద లైన్ సెగ్మెంట్ బీడీ. ఓకే, చూడండి, ఈ బీడీ పైన సి అనేది ఒక పాయింట్ ఉంది, సి. ఓకే, సి ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద లైన్ సెగ్మెంట్ బీడీ. ఓకే, ఈ బీడీ పైన అంటే ఈ బీడీ అనే లైన్ సెగ్మెంట్ పైన సి అనే ఒక పాయింట్ ఉంది. ఫైండ్ ద మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్ ఏసీబీ అండ్ యాంగిల్ ఏబీసీ. యాంగిల్ ఏసీబీ అంటే అర్థం ఏంటి చూడండి, ఏసీబీ అంటే ఈ యాంగిల్ ఒకటి కావాలి, అండ్ యాంగిల్ ఏబీసీ అంటే ఈ యాంగిల్. చూడండి, మనం ఆల్రెడీ యాంగిల్ ఏసీబీ మీన్స్ ఏంటి, సి వద్ద యాంగిల్ ఉంటుందని. అదేవిధంగా యాంగిల్ ఏబీసీ అంటే అర్థం ఏంటి, బి వద్ద యాంగిల్ ఉంటుంది. ఓకే, అయితే మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, యాంగిల్ సి అనేది మనకి ఇందులో కావాలనుకోండి అమ్మ. చూడండి, ఈ యాంగిల్ అంటే యాంగిల్ ఏసీడి, యాంగిల్ ఏసీడి. చూడండి, యాంగిల్ ఏసీడి అంటే ఈ యాంగిల్ ప్లస్ యాంగిల్ ఏసీబీ, యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి మనకి 180 degrees అవ్వాలి. ఎందువల్ల చూడండి, ఈ టూ యాంగిల్స్ని ఏమంటాం మనం, లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అని అంటాం. ఓకే, లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ ద టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో మనకి యాంగిల్ ఏసీడీ ఈజ్ ఈక్వల్ టు 125 degrees ఉందమ్మా. సో యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 125 degrees. రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది మనకి, యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 125 degrees ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 55 degrees అమ్మ. ఓకే, అంటే యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 55 degrees. చూడండి, ఇప్పుడు మనకి ఈ యాంగిల్ మనకి 55 degrees అయింది కదమ్మా. ఓకే, ఈ యాంగిల్ మనకి 55 degrees అయితే మనకి చూడండి, సమ్ ఆఫ్ ద త్రీ ఇంటీరియర్. చూడండి, ఏ ట్రయాంగిల్ హ్యాస్ ద సమ్ ఆఫ్ ద త్రీ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 180 degrees అవుతుందమ్మా. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అమ్మ. సో ఆల్రెడీ మన దగ్గర 95 degrees ఉంది, 55 degrees ఉందాం. అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 95 degrees ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనకి 55 degrees. ఏం కావాలి మనకి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180. చూడండి, 95 55 అంటే ఏమొస్తుంది మనకి 150 degrees. దేర్ ఫోర్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 150 ఈజ్ ఈక్వల్ టు 30 degrees. చూడండి, అప్పుడు ఏమవుతుంది మనకి, యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 30 degrees అయిందమ్మా. చూడండి, ఇప్పుడు ఈ యాంగిల్ 95 55 30 అంటే 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 180 degrees. నెక్స్ట్ వన్ ఏంటి చూడండి, ఈ యాంగిల్ అంటే యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 55 అయింది. యాంగిల్ ఏబీసీ అంటే ఇదే కదా ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees అయింది. ఓకే, ఈ విధంగా మనం చేస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ యాంగిల్ ఆర్ఎంఎస్ అడిగాడు. చూడండి, ఆర్ఎంఎస్ అంటే ఈ విధంగా ఇచ్చాడు మనకి. చూడండి, పీక్యూఆర్ అనేది ఒక ట్రయాంగిల్, అండ్ చూడండి టీఎస్క్యూ అనేది ఒక ట్రయాంగిల్, అదేవిధంగా యాంగిల్ ఎంఆర్ఎస్ అనేది అనదర్ ట్రయాంగిల్. అయితే మనకి ఏమడిగాడు, మనకి అడిగింది మనకి యాంగిల్ ఆర్ఎంఎస్ అడిగాడమ్మా. యాంగిల్ ఆర్ఎంఎస్ అంటే చూడండి, ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ మనకు కావాలి. ఓకే, అయితే నేను చూడమ్మా, నేను ఇందులో ఏం రాయొచ్చు అంటే ఈ విధంగా ఉందనుకో, ఇది ఒక లైన్ సెగ్మెంట్ అన్నాం అనుకోమ్మా. ఈ లైన్ సెగ్మెంట్లో చూడండి, ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి మనకి 180 degrees అవుతుంది. ఎందువల్ల మనకి సమ్ ఆఫ్ ద టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ క్యూటీఎం ప్లస్
యాంగిల్ ఎంటీపీ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. Why? Because sum of the two adjacent angles is equal to 180 degrees is called a linear pair of angles. ఓకే, సో మనకి ఈ యాంగిల్ మనకి 110 కాబట్టి యాంగిల్ ఎంటీపీ ఏమవుతుంది మనకి చూడండి, ఇది 110 కాబట్టి ఇది ఏమవుతుంది మనకి 70 degrees అవుతుందమ్మ. సో ఈ యాంగిల్ మనకి 70 వచ్చింది. ఇప్పుడు మనకి చూడండి ఇది 70 degrees, ఇది 30 degrees. చూడండి ట్రయాంగిల్ పిటిఎం అనేది ఒక ట్రయాంగిల్ కదా. ట్రయాంగిల్ పిటిఎం ఈజ్ ఏ వన్ ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ 60 degrees, ఈ యాంగిల్ 70 degrees. అంటే టోటల్ ఏమైంది మనకి 130 degrees అయింది. అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది మనకి 130 + 50 ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుందన్న. సో మనకు చూడండి ఈ యాంగిల్ మనకి అంటే యాంగిల్ టీఎంపీ ఈజ్ ఈక్వల్ టు 50 degrees. ఎందువల్ల మనకి సమ్ ఆఫ్ ద 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 70 + 60 అంటే 130, 130 + 50 అంటే 180 degrees. అయితే ఇప్పుడు ఏమవుతుంది మనకు చూడండి యాంగిల్ టీఎంపీ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ చూడము ఈ 2 యాంగిల్స్ మనకి ఈక్వల్ అవుతాయి. వై? బికాజ్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంట. ఆల్రెడీ మనం లైన్స్ అండ్ యాంగిల్స్లో మనం ట్రాన్స్వర్సల్ ఇవన్నీ కూడా మనం అందులో నేర్చుకున్నాం కదా, అందులో వస్తాయి మనకి. చూడండి ఏంటి ఈ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో అవి ఏమవుతుంది మనకి ఇందులో ఈ యాంగిల్ మనకి 50 degrees కాబట్టి ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది 50 degrees. అయితే మనకి ఏమడిగాడు మనకి యాంగిల్ ఆర్ఎంఎస్. సో ఏమవుతుంది మనకి 50 degrees అవుతుంది. చూడండి ఎందువల్ల మనకి యాంగిల్ టీఎంపీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ఎంఎస్. ఈ 2 యాంగిల్స్ వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈ యాంగిల్ మనకి 50 కావున సో ఈ యాంగిల్ కూడా 50 అవుతుంది. దేర్ఫోర్ యాంగిల్ ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు 50 degrees. నెక్స్ట్ అనదర్ వన్ చూడండి ఇన్ ద ఫిగర్. ఓకే, అంటే ఒక ఫిగర్ ఇచ్చాడమ్మా. ఏమి ఇచ్చాడు మనకి ఇందులో ఏబిడి ఇది ఒక ట్రయాంగిల్ ఉంది. అండ్ బిసిడి ఆర్ 2 ట్రయాంగిల్స్. బిసిడి అనేవి 2 ట్రయాంగిల్స్ అమ్మ. అండ్ బిడి ఈజ్ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏబిసి అండ్ యాంగిల్ ఏడిసి. చూడమ్మా ఈ బీడీ అనేది ఏం చేస్తుంది మనకి బైసెక్టర్ చేస్తుంది. అంటే ఈ యాంగిల్ అంటే యాంగిల్ ఏబిసి యాంగిల్ని అదేవిధంగా యాంగిల్ ఏడిసి యాంగిల్ని ఈ బీడీ అనే లైన్ ఏం చేస్తుంది మనకి బైసెక్ట్ చేస్తుంది. బైసెక్టింగ్ ఆఫ్ యాంగిల్ అంటే ఏదైనా ఒక యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం, దాన్ని ఏమంటాం మనం బైసెక్టింగ్ యాంగిల్స్ అంటాం. సో అయితే ఏమడిగాడు మనకు చూడండి బీడీ ఈజ్ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏబిసి అండ్ యాంగిల్ ఏడిసి. యాంగిల్ ఏబిసి అండ్ యాంగిల్ ఏడిసిని బీడీ అనే లైన్ ఏం చేస్తుంది మనకి బైసెక్ట్ చేస్తుంది. ఓకే, అదొక పాయింట్. అయితే నెక్స్ట్ ఏమడిగాడు ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అన్నాడు. చూడండి ఏబి అనేది సిడికి మనకి ప్యారలల్గా ఉంటుందట. అండ్ ఏడి అనేది కూడా బీసీకి ప్యారలల్గా ఉంటుందట. ఓకే, సో చూడండి ఈ విధంగా రాసినా మనకి ప్యారలల్ అవుతుంది. ప్యారలల్ అయితే మనకి ఏమవుతుంది మనకి ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఓకేనమ్మా. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి చూడండి ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ అని కూడా అన్నాడు. ఓకే, ఏ విధంగా అన్నాడు ఇఫ్ యాంగిల్ బీసీడి ఈజ్ ఈక్వల్ టు 50 degrees అన్నాడు. ఇందులో చూడండి యాంగిల్ బీసీడి ఈజ్ ఈక్వల్ టు 50 degrees అన్నాడు. దెన్ ఫైండ్ యాంగిల్ బిఏడి. ఓకే, బిఏడి ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి కావాల్సింది ఏంటి ఈ యాంగిల్ మనకు కావాలమ్మా. ఓకే, చూడండి మనకి ఇప్పుడు ఇందులో మనకి నేను ఏం చేస్తానంటే ఈ 2 తీసుకుంటున్నామ్మా. అంటే ఏం తీసుకున్నాను గివెన్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అన్నానమ్మా. చూడండి ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. ఓకేనా, ఇది ప్యారలల్. అండ్ నేనేం చేస్తానంటే ఈ బీసీని ఏమో ట్రాన్స్వర్సల్ అంటాను. బీసీని ఏమంటాను ట్రాన్స్వర్సల్ అంటాం. బీసీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. చూడండి ఆల్రెడీ మనం ట్రాన్స్వర్సల్ గురించి మనం లైన్స్ అండ్ యాంగిల్స్లో మనం నేర్చుకున్నాం. ఓకే, ఒకవేళ మీకు ఇంకా అదేమో కావాలనుకుంటే ఈ వీడియో కిందని ఇక్కడేమో డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ ఉంటుంది, మీరు అదేమో ఒకసారి చూడండి ఆ వీడియో కూడాను. అయితే ఇక్కడ ఏమన్నా చూడండి బీసీ ఈజ్ ద ట్రాన్స్వర్సల్ అయ్యేటప్పుడు చూడండి ఇందులో
ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ ఏమవ్వాలి మనకి 180 degrees అవ్వాలమ్మా. ఎందువల్ల మనం చూడండి ఈ 2 యాంగిల్స్ని ఏమంటాం మనం కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఓకే, సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్లో సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అంటే యాంగిల్ డిసిబి ప్లస్ యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి మనకి 180 degrees. వీటిని ఏమంటాం కో ఇంటీరియర్ యాంగిల్స్ అని అంటాం. సో ఇందులో మనకు ఆల్రెడీగా యాంగిల్ డిసిబి ఇచ్చాడు కదమ్మా, 50 degrees ఇచ్చాడు. ప్లస్ యాంగిల్ ఏబిసి అప్పుడు ఏమవుతుంది మనకి 130 degrees అవుతుందమ్మా. యాంగిల్ ఏబిసి ఏమొస్తుంది 130 degrees అవుతుంది. అయితే మనకి చూడండి ఇదంతా మనకి ఏంటి మనకి 130 degrees కాబట్టి ఈ యాంగిల్ 65 degrees అవుతుంది, ఈ యాంగిల్ 65 degrees అవుతుందమ్మా. అవుతుంది కదా. ఎందుకు అవుతుందో మనకు చూడండి. ఎందువలనంటే ఈ ఏబిసి అనే యాంగిల్ని మనం బీడీ అనేది ఏం చేస్తుంది మనకి యాంగిల్ బైసెక్ట్ చేస్తుంది. ఓకేనా. కాబట్టి యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు 65 degrees. అదేవిధంగా యాంగిల్ డిబిసి కూడా 65 degrees. ఇప్పుడు మనం చూడండి ఇదొక ట్రయాంగిల్ కాబట్టి ఇందులో 65, 50 ఏమైంది మనకి 115. సో 115 ప్లస్ ఇది కూడా అప్పుడు ఏమవుతుంది 65 degrees అవుతుందమ్మా. ఓకే, ఎందువలన అవుతుంది చూడండి. ఇప్పుడు మనకేంటి ఇదొక ట్రయాంగిల్ కదా. ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి మనకి 180 degrees. సో మనకి ఇది 65 కాబట్టి ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది మనకి 65 degrees అవుతుంది. వై? బికాజ్ యాంగిల్ బైసెక్టర్ అంటే ఈ యాంగిల్ మనకి ఎంత అయితే ఉంటుందో ఈ యాంగిల్ కూడా సేమ్ అదే ఉంటుంది. సో మనకి మళ్ళీ ఏంటి ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ అ ట్రయాంగిల్. చూడండి మీద ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఇందులో యాంగిల్ బి 65 ఉంది, యాంగిల్ డి 65 ఉంది కాబట్టి అప్పుడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 50 degrees. ఎందువలన ఈ 50 degrees ప్లస్ 65 ప్లస్ 65 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 180. సమ్ ఆఫ్ ద 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. కాబట్టి అయితే చూడండి మనకి ఏమేమి అడిగాడు మనకి యాంగిల్ బిఏడి అన్నాడు కదా. దేర్ఫోర్ యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 50 degrees అవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, రైట్. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 65 degrees, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 80 degrees. దెన్ ద లాంగెస్ట్ సైడ్ ఈజ్ ఏ ట్రయాంగిల్ అని అడిగాడమ్మా. చూడండి ఒక ట్రయాంగిల్ ఉందమ్మా, ఈ విధంగా ఒక ట్రయాంగిల్ ఉంది. ఏం ట్రయాంగిల్? ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్ అన్నామమ్మా. ఈ ట్రయాంగిల్లో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 65 degrees, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 80 degrees అయ్యేటప్పుడు ఇప్పుడు ఈ యాంగిల్ అప్పుడు ఏమవుతుంది మనకి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి సమ్ ఆఫ్ ద 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 180 degrees కాబట్టి ఇప్పుడు రిమైనింగ్ ఉన్న 2 యాంగిల్స్ మనం 180 degreesలో సబ్ట్రాక్షన్ చేసిస్తే ఇంకా రిమైనింగ్ అంటే ఇంకేమొస్తుందో చూద్దాం. అంటే ఇంకేమొస్తుంది మనకి చూడండి 35 degrees వేసాం అనుకో, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 35 degrees వేసాం అనుకో. సో అప్పుడు ఏమవుతుంది చూడండి 35, 65, 100 ప్లస్ 80 180 అయిపోయింది కదా. సో సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 అయిపోయింది. కానీ మనకి ఏం అడిగాడు మనకి ఈ యాంగిల్ అడగలేదు కదా. దెన్ ద లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ఈ ట్రయాంగిల్లో లాంగెస్ట్ సైడ్ ఏమవుతుంది చూడండి. మనకి ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ మనమేమో చెప్పుకున్నాం ఆల్రెడీగా. ఏం చెప్పాం మనం లాంగెస్ట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడ్ అనేది మనకి లాంగ్ సైడ్ అవుతుంది. అదేవిధంగా ఏంటి లాంగ్ సైడ్కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ మనకి ఏమవుతుంది లార్జెస్ట్ యాంగిల్ అవుతుంది. అంటే మనకి చూడండి ఈ సైడ్ అంటే సికి ఆపోజిట్లో ఉన్న సైడ్ ఏముంది మనకి ఏబి ఉంది కదా. చూడండి 3 యాంగిల్స్లో మనకి బిగ్ యాంగిల్ ఏంటి మనకి 85. సో 85 అనేది బిగ్ యాంగిల్ కాబట్టి దీనికి ఆపోజిట్లో ఉన్న సైడ్ అనేది ఏమవుతుంది మనకి లాంగెస్ట్ సైడ్ అవుతుందమ్మా. అంటే ఏబి ఈజ్ ద లాంగెస్ట్ సైడ్ అవుతుంది. అదే మనకి చూడండి వాడు ఇక్కడ షార్టెస్ట్ సైడ్ అడిగాడు అనుకోమ్మా. ఇప్పుడు ఏంటి ఇందులో స్మాల్ యాంగిల్ ఏంటుంది 35 degrees కాబట్టి దీనికి ఆపోజిట్లో ఉన్న సైడ్ అనేది ఏమవుతుంది మనకి షార్టెస్ట్ సైడ్ అవుతుంది. ఓకేనా. సో మనకు చూడండి లాంగెస్ట్ సైడ్ అండ్ షార్టెస్ట్ సైడ్ అంటే అర్థం ఏంటంటే
లాంగెస్ట్ సైడ్కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ మనకేమో బిగ్ యాంగిల్ అవుతుంది. లేదనుకుంటే షార్ట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడ్ మనకేమో షార్ట్ సైడ్ అవుతుంది. ఓకేనా? సో అదేవిధంగా ఏమడిగాడు మనకి లాంగెస్ట్ సైడ్కి ఆపోజిట్ ఏమడిగాడు ద లాంగెస్ట్ సైడ్ కాబట్టి ఇందులో మనకి లాంగెస్ట్ సైడ్ అంటే యాంగిల్ సి కాబట్టి యాంగిల్ సికి ఆపోజిట్లో ఉన్న సైడ్ ఏమవుతుంది మనకి ఏబీ అవుతుంది కాబట్టి సో ఏబీ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ద మెజర్స్ ఆఫ్ ద యాంగిల్స్. చూడండి, మనం రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాం అనుకో. అంటే ఏంటి? ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వన్ యాంగిల్ ఈజ్ 90 degrees, అదర్ 2 sides ఆర్ ఈక్వల్. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి అదర్ 2 యాంగిల్స్ అనేవి మనకి ఈక్వల్. ఎందువలన ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ అనేది మనకి ఈక్వల్ కాబట్టి. అంటే వీటి యొక్క మెజర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? 90 degrees, 45 degrees, 45 degrees ఉంటుందన్న. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎక్యూట్ యాంగిల్. చూడండి, క్రింద మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. క్రింది వాటిలో ఎక్యూట్ యాంగిల్స్ ఏంటి అడిగాడు. చూడండి, ఎక్యూట్ యాంగిల్స్ అంటే అర్థం ఏంటి మనకి? ఏ ట్రయాంగిల్ హ్యాజ్ ఏ 3 angles ఆర్ ఎక్యూట్ యాంగిల్ అవ్వాలి అండ్ సమ్ ఆఫ్ ద 3 angles ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవ్వాలి. సో మనకి చూడండి ఐసోసెలస్ ట్రయాంగిలే అన్నాం అనుకోమ్మ. ఐసోసెలస్ ట్రయాంగిల్ అనేది మనకి ఏంటిది? ఇక్కడ ఎక్యూట్ ట్రయాంగిల్ అవుతుందో లేదో చూద్దాం. చూడండి, ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఎనీ 2 sides అనేవి మనకి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? సో ఎనీ 2 sides అనేవి ఈక్వల్ అవ్వాలి కాబట్టి చూడండి మనకి ఇది అవుతుంది ఎక్యూట్ ట్రయాంగిల్ అవుతుందో లేదు చూడండి. అంటే ఈక్వల్ సైడ్స్కి ఉన్న యాంగిల్స్ మనకేమో ఈక్వల్ యాంగిల్స్ కాబట్టి నేను దీన్ని రాయి చూడండి. ఏంటి? 70 degrees, 70 degrees, 70, 70, 140, 40 degrees అవుతుంది. అంటే ఏంటి? ఐసోసెలస్ ట్రయాంగిల్ అనేది ఏంటి? చూడండి 3 angles కూడా ఎక్యూట్ యాంగిల్స్ అయ్యాయి కదా, అవుతుంది. కానీ అన్ని కండిషన్స్లో కూడా మనకు అవ్వాలి, సాటిస్ఫై అవ్వాలి. ఆల్ కండిషన్స్లో కూడా మనకి ఏమవ్వాలి? మనకి సాటిస్ఫై అవ్వాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, నేను 110 degrees రాశాను అనుకోమ్మా. 110 degrees అంటే రిమైనింగ్ 70 కాబట్టి 35 degrees, 35 degrees. అంటే ఏంటి? ఇది కూడా మనకేంటి? దీన్ని కూడా మనకు ఐసోసెలస్ ట్రయాంగిల్ అని అంటాం. కానీ మనకి ఇందులో ఏముంది? మనకి 110 degrees ఉంది కదా. సో 110 degrees అనేది ఏమవుతుంది? మనకి ఇది అబ్చూజ్ యాంగిల్ అయిపోతుంది. మనకి ఎక్యూట్ యాంగిల్ అవ్వాలంటే ఏమవ్వాలి? మనకి 3 angles కూడా ఎక్యూట్ యాంగిల్స్ అవ్వాలి. అంటే మనకి అయితే మీకడేమో డౌట్ రావచ్చు, సార్ ఇందులో 70 degrees, 70 degrees, 40 degrees ఉంటుంది కదా, ఈ 3 angles కూడా ఏమో ఎక్యూట్ యాంగిల్సే కదా, సో అంటే ఇదేమో ఎక్యూట్ ట్రయాంగిల్ అవుతుంది కదా, మీకు డౌట్ రావచ్చు. అంటే అన్ని కండిషన్స్లో కూడా మనకి సాటిస్ఫై అవ్వాలి, అన్ని కండిషన్స్లో కూడా మనకి ఐసోసెలస్ ట్రయాంగిల్ అవ్వాలి. కానీ నేను ఇక్కడ ఏం రాశాను? 110 degrees, 35 degrees. ఇది కూడా మనకి ఏమవుతుంది? మనకి సమ్ ఆఫ్ ద 3 angles ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మనకి ఇదేమో 180 degrees అవుతుంది. బట్ 110 degrees అనేది మనకి ఎక్యూట్ యాంగిల్ కాదు కాబట్టి ఐసోసెలస్ ట్రయాంగిల్ కాదు. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చామనుకో, రైట్ ట్రయాంగిల్ అన్నాం అనుకో. రైట్ ట్రయాంగిల్ అసలు అవ్వదు కదా మనకి. ఎందువల్ల మనకి రైట్ యాంగిల్ అనేది ఏంటి? ఇది ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ అవ్వదు కదా, 90 degrees ఉంది. ఓకే, 90 degrees ఇస్ నాట్ ఏ ఎక్యూట్ యాంగిల్ కదా, కాబట్టి ఆప్షన్ సి కూడా కాదు. ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉందనుకో. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకి ఒకటే ఉంటుంది కండిషన్ ఏంటి? ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఈచ్ యాంగిల్ 60 degrees, 60 degrees, 60 degrees అంతే. దీనికి మించి మనం ఇంకేమి కూడా మనం రాయలేము ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో. కాబట్టి మనకి 60 degrees, 60 degrees, 60 degrees అనేవి ఏంటి? 3 angles కూడా మనకి ఎక్యూట్ యాంగిల్సే. అండ్ సమ్ ఆఫ్ ద 3 angles ఈజ్ ఈక్వల్ టు 180 degrees కాబట్టి సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఏ 1 ఎక్యూట్ ట్రయాంగిల్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లెంత్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇచ్చాడు. చూడండి, అంటే మనకి ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్స్ యొక్క లెంత్స్ ఇచ్చాడు. ఇందులో మనకి ఎన్ని ఇచ్చాడో? మనకి ఇందులో 4 ఇచ్చాడు ఆప్షన్స్. అయితే మనకి ఏంటి? వాడు లెంత్స్ ఇచ్చేటప్పుడు మనకి అది ట్రయాంగిల్ అవుతుందా లేదా అన్నదానికి మన యొక్క కండిషన్ ఏమవ్వాలి? మనకి సమ్ ఆఫ్ ద ఎనీ 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్ అవ్వాలి, లేదనుకుంటే డిఫరెన్స్ ఆఫ్ ద 2 sides ఈజ్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్ అవ్వాలి. సో నేను చూడము ఇందులో చూడండి, ఒకదాన్ని స్మాల్ ఏ అనుకుంటున్నా, స్మాల్ బి అనుకుంటున్నా, స్మాల్ సి, ప్రతిదానికి కూడా సేమ్ అదే విధంగా. అంటే ఏంటి? ఇదొక సైడు, ఇదొక సైడు, ఇదొక సైడు. అంటే మనకి కండిషన్ ఏంటి? మనకి సమ్ ఆఫ్ ద ఎనీ 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్,
లేదనుకుంటే డిఫరెన్స్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈజ్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్. సో ఏంటి చూడండి, అంటే ఏం రాయొచ్చు, ఏ ప్లస్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి అవ్వాలి, లేదనుకుంటే బి ప్లస్ సి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అవ్వాలి, లేదనుకుంటే ఏ ప్లస్ సి ఈజ్ గ్రేటర్ దాన్ బి అవ్వాలి. అండ్ వీటితో పాటు ఇంకేమవ్వాలి, ఏ మైనస్ బి ఈజ్ లెస్ దాన్ సి అవ్వాలి, బి మైనస్ సి లెస్ దాన్ ఏ అవ్వాలి, అదేవిధంగా ఏ మైనస్ సి ఈజ్ లెస్ దాన్ బి అవ్వాలి. అంటే ఈ కండిషన్స్ మనకి సాటిస్ఫై అయితే అప్పుడు ఏమవుతుంది, ఆ సైడ్స్ అనేది మనకి ట్రయాంగిల్ అవుతుంది. అంటే ఆ విధంగా సైడ్స్ అంటే ఈ కండిషన్స్ మనకి సాటిస్ఫై అయితే వాటి ద్వారా మాత్రం మనం ట్రయాంగిల్ మనం కన్స్ట్రక్ట్ చేయగలము, లేదనుకుంటే దట్ ఈజ్ నాట్ ఏ ట్రయాంగిల్. సో మనకి చూసామనుకోండి, ఫస్ట్ దీన్ని ఏ అన్నాం కదా, అంటే ఏ ప్లస్ బి అంటే 3 + 7 = 10 వచ్చింది. సో 10 ఈజ్ గ్రేటర్ దాన్ 10 అవ్వదు కదా, చూడండి 10 ఈజ్ గ్రేటర్ దాన్ 10 కాదు. కాబట్టి అంటే ఏంటి మనకి ఇందులో ఆప్షన్ ఏ అనేది మనకు ఎందువల్ల మనం చూడండి, ఏ ప్లస్ బి ఈ గ్రేటర్ దాన్ సి అంటే ఈ 10 కన్నా ఈ 2 సైడ్స్ యాడ్ చేస్తే మనకి ఏమో 10 కన్నా ఎక్కువ రావాలి, కానీ మనకి 10 వచ్చాయి కాబట్టి ఇది మనకి ట్రయాంగిల్ మనం ఫామ్ చేయలేము. నెక్స్ట్ వన్ ఆప్షన్ బి దగ్గర రండి. ఆప్షన్ బిలో సేమ్ మళ్ళీ ఏబిసి అనుకుంటున్నాము. అనుకుంటే అప్పుడు ఏమవ్వాలి, మనకి ఏ ప్లస్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి అవ్వాలి కదా. చూడండి ఏ ప్లస్ బి అంటే 2 + 5 గ్రేటర్ దెన్ అంటే 7 ఈజ్ గ్రేటర్ దెన్ 7 కాదు కదా, కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్ వన్ చూడండి, దీన్ని మళ్ళా ఏబిసి అనుకుంటున్నాం. సో 6 + 12 ఈజ్ గ్రేటర్ దెన్ 19 అవ్వాలి, కానీ 6 + 12 ఈజ్ ఈక్వల్ టు 18. 18 ఈజ్ గ్రేటర్ దెన్ 19 అవుతుందా, కాదు కదా, కాబట్టి ఆప్షన్ సి కూడా కాదు. ఈ విధంగా అంటే మనం ఏం చేస్తామంటే వాడు ఇచ్చిన సైడ్స్ని మనం వాటిని ఏం చెక్ చేసుకుంటాం, 1 by 1 చెక్ చేస్తాం. నెక్స్ట్ 7 సెంటీమీటర్స్ 24 25 ఏబిసి అన్నాం అనుకో, ఏ ప్లస్ బి గ్రేటర్ దెన్ సి అవ్వాలి, అంటే 7 + 24 అంటే 31 ఈజ్ గ్రేటర్ దెన్ 25 అవుతుంది కదా. మనకి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ వన్ ఏంటి, బి ప్లస్ సి అంటే 24 + 25 49 ఈజ్ గ్రేటర్ దాన్ 7 అవుతుంది కదా. సో సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ వన్ ఏంటి, ఏ ప్లస్ సి 7 + 25 అంటే 32 గ్రేటర్ దాన్ 24 అంటే ఏంటి మనకి థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది కదా. అదేవిధంగా నెక్స్ట్ ఏం చేద్దాం, వీటిని కూడా ఏమో చెక్ చేయండి. ఏ మైనస్ బి అన్న, ఏ మైనస్ బి అంటే ఏ అంటే 7 అన్న, బి అంటే 24 అంటే 7 - 24 ఈజ్ లెస్ దెన్ ఏమవ్వాలి మనకి 25 అవుతుంది కదా. మనకి చూడండి 7 - 24 కాబట్టి దీనికంటే ఇది మనకి బిగ్ వాల్యూ కదా అవుతుంది కాబట్టి. అలాగే మళ్ళీ బి మైనస్ సి 24 - 25 ఈజ్ లెస్ దెన్ ఏమవ్వాలి మనకి ఏ అంటే 7 కదా. చూడండి 24 - 25 అంటే -1. ఓకే, -1 కన్నా 7 అనేది ఏమో బిగ్ వాల్యూ కదా. సేమ్ అదే విధంగా అంటే మనకి ఈ 6 కండిషన్స్ కూడా మనకి సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి అంటే వాడు ఏమిచ్చాడు మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ లెన్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే ఇచ్చిన ఈ లెన్స్లో ఏ లెన్స్ ద్వారా మనం ట్రయాంగిల్ మనం ఫామ్ చేయగలం. ఓకే రైట్. నెక్స్ట్ వన్ ఇందులో మనకు చూడండి ఈ విధంగా ఇచ్చాడు, కాలం ఏ కాలం బి అని ఇచ్చాడు. కాలం ఏలో ట్రయాంగిల్ ఇచ్చాడు, కాలం బిలో వాటి యొక్క యాంగిల్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ రైట్ యాంగిల్ అంటే చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే చూడండి ఇప్పుడు ఇందులో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అర్థం ఏంటి, ఏ ట్రయాంగిల్ హ్యాజ్ ఏ వన్ యాంగిల్ ఈజ్ 90 degrees అండ్ సమ్ ఆఫ్ ద 3 angles ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో మనం చూడండి 90 degrees ఉంది, 30 degrees 60 degrees కాబట్టి ఏకి ఏమవుతుంది మనకి R అవుతుందమ్మా. నెక్స్ట్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే ఇప్పుడే కదా మనం చెప్పాం, ఏం చెప్పాం, వీ టేక్ ఎనీ ట్రయాంగిల్ ఎనీ 2 angles ఆర్ ఈక్వల్, ఎనీ 2 angles ఆర్ ఇందువల్ల చూడండి మనకి యాక్చువల్గా ఎనీ 2 sides ఆర్ ఈక్వల్ అంటే ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ కాబట్టి సో ఎనీ 2 angles ఆర్ ఈక్వల్. చూడండి ఇప్పుడు ఇందులో ఇంకెక్కడ ఉన్నాయి మనకి 40 degrees 100 degrees కాబట్టి ఇది అవుతుంది. చూడండి అంటే మనం ఫస్ట్ కండిషన్ ఏం చేయాలంటే సమ్ ఆఫ్ ద 3 angles ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవ్వాలి. నెక్స్ట్ వన్ ఏమో 2 angles అనేవి మనకి ఈక్వల్గా రావాలి. ఓకేనా, 40 + 40 + 100 అంటే 180. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి ఎక్యూట్ ట్రయాంగిల్ అంటే 60 degrees 60 degrees ఉంది అంటే మనకి రిమైనింగ్ ఉన్నవి 60 20 ఇక్కడ 100 ఉంది. 100 ఉందంటే మనకి ఇదేమో ఏంటి 100 ఈజ్ నాట్ ఏ ఎక్యూట్ యాంగిల్ కాబట్టి ఏమవుతుంది మనకి ఇది పీ కాదు కాబట్టి ఎక్యూట్ ట్రయాంగిల్ ఏమవుతుంది మనకి క్యూ అవుతుందమ్మా. నెక్స్ట్ స్కాలన్ ట్రయాంగిల్ అంటే అర్థం ఏంటి, ఏ ట్రయాంగిల్ హ్యాజ్ ఏ
ఎనీ టూ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. లేదనుకుంటే ఏ స్కాలన్ ట్రయాంగిల్ ఈజ్ త్రీ సైడ్స్ అనేవి నాట్ ఈక్వల్. త్రీ సైడ్స్ నాట్ ఈక్వల్ కాబట్టి వాటికి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ కూడా మనకి నాట్ ఈక్వల్. సో అప్పుడు ఏమవుతుంది మనకి దీనికి పి అవుతుందండి. ఓకే, ఈ విధంగా మనం చేస్తాం. నెక్స్ట్, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 70 degrees ఏబి ఈక్వల్ టు ఏసీ అన్నాడు. చూడండి, ఒక ట్రయాంగిల్ ఉంది, ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్ అన్నమ్మా. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 70 degrees అన్నాడమ్మా. ఏబి ఈక్వల్ టు ఏసీ అంటే ఏబి అనే సైడు ఏసీ అనే సైడు ఈ రెండు కూడా మనకి ఈక్వల్ అంట. దెన్ ఫైండ్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ బి అండ్ యాంగిల్ సి అన్నాడమ్మా. అంటే మనకు చూడండి, ఇప్పుడే కదా మనం ఏం చెప్పాం, ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. అంటే యాంగిల్ బి ఎంత అయితే ఉంటుందో యాంగిల్ సి కూడా సేమ్ అదే ఉంటుంది. అయితే మనకి యాంగిల్ బి యాంగిల్ సి ఎంత అనేది మనకు తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకోండి. దీన్ని కూడా ఇప్పుడు ఏమనుకోవాలి, ఎక్స్. సో ఇప్పుడు ఏ ట్రయాంగిల్ హ్యాజ్ 3 interior యాంగిల్స్ కాబట్టి 70 + x ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవ్వాలి. ఎందువలన సమ్ ఆఫ్ ద 3 interior యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 70 + x అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 2x ఈజ్ ఈక్వల్ టు 180, 70 రైట్ సైడ్ వస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 110 degrees. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 110/2 ఈజ్ ఈక్వల్ టు 55 degrees అమ్మ. అంటే ఈ యాంగిల్ 55 degrees అంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 55 degrees అవుతుంది. ఈ విధంగా అంటే యాంగిల్ బి 55 degrees, యాంగిల్ సి 55 degrees. నెక్స్ట్ వన్ చూడండి, ఏబిసి ఈజ్ అన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఏబిసి అనేది ఒక ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఐసోస్లెస్ ట్రయాంగిల్ మీన్స్ ఏంటి, ఎనీ 2 sides అనేవి ఈక్వల్ అవ్వాలి. ఇఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు చూడండి ఈ విధంగా ఉంది, ఏబిసి ఈజ్ ఏ వన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అన్నాం. ఏబిసి ఈజ్ ఏ ఐసోస్లెస్ ట్రయాంగిల్. అయితే ఇందులో మనం చూడండి, ఏబి ఈజ్ ఈక్వల్ టు 7 centimeters ఇచ్చాడమ్మా. నెక్స్ట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 15 centimeters. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు, 15 centimeters. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఫైండ్ ద పెరిమీటర్. చూడండి, మనకి ఇప్పుడు ఇందులో మనకి పెరిమీటర్ మీన్స్ ఏంటి, చుట్టూ ఉన్న మెజర్మెంట్ని యాడ్ చేయడం అంతే. ఓకే, చుట్టుకొలత అంటాం కదా, పెరిమీటర్ అంటే చుట్టూ. అంటే సమ్ ఆఫ్ ద 3 sides ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద 3 sides ఈజ్ ఈక్వల్ టు దాన్ని ఏమంటాం మనం, పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. అయితే ఇందులో మనకి చూడమ్మా ఏమన్నాడు, మనకి ఇన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అన్నాడు. ఓకే, ఇన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ కాబట్టి ఈ ట్రయాంగిల్లో ఏవైనా ఒక 2 sides అనేవి మనకి ఈక్వల్గా రావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, నేనేం చేస్తానంటే ఇది 7 centimeters ఉందనుకో. ఇన్ కేస్ ఆఫ్ నేను చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కూడా 7 centimeters అన్నాం. చూడండి, అంటే అప్పుడు ఏమవుతుంది, నాకు ఇది ఐసోస్లెస్ ట్రయాంగిల్ అవుతుంది కదా. ఏమవుతుంది, ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఇప్పుడు మనకి దీని యొక్క పెరిమీటర్ కావాలన్నాం అనుకోమ్మ. 7 + 7 అంటే 14, 14 + 15 అంటే 29 అవుతుంది. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 29 centimeters. కానీ ఇందులో ఉందా మనకు ఆప్షన్లో 29 లేదు. కాబట్టి ఏం చేస్తానంటే ఏంటి, ఈ 7 ఈక్వల్ కాకుండా ఈసారి చూడండి 15 centimeters తీసుకోండి. చూడండి, అంటే నన్ను ఇప్పుడు ఇదైనా కూడా ఏమవుతుంది, మనకి ఐసోస్లెస్ ట్రయాంగిలే. అంటే ఈ సైడ్ ఈక్వల్ టు ఈ సైడు. వీ టేక్ ఎనీ ట్రయాంగిల్, ఎనీ 2 sides ఆర్ ఈక్వల్ ఈజ్ కాల్డ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. సో అప్పుడు మరలా నేను ఎప్పుడు ఏం చూడండి, పెరిమీటర్ కావాలంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సి అన్నాను కాబట్టి ఏబి ఈక్వల్ టు 7, బీసీ ఈజ్ ఈక్వల్ టు 15, సిఏ ఈజ్ ఈక్వల్ టు 15. సో 15 + 15 30, 30 + 7 అంటే 37 centimeters. చూడండి, మనకి ఇందులో ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఈ విధంగా అంటే వాడు మనకు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చూడండి, అంటే ఇందులో వాడు అక్కడ ఏంటి స్పెసిఫిక్గా వాడు అడగలేదు. అంటే ఏంటి, ఏది మనకి 2 sides ఈక్వల్ని వాడు ఇవ్వలేదు కాబట్టి సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకోనంటే 7 ఏమో తీసుకోను. 7 తీసుకొని ఇందులో పెరిమీటర్ చేసేటప్పుడు నాకు ఇందులో ఆప్షన్స్ లేదు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తున్నాము, మరొక సైడ్ ఉంది కాబట్టి ఆ సైడ్ నేను ఇందులో ఏమో తీసుకొని దాని యొక్క పెరిమీటర్ చేస్తే నాకు ఆప్షన్ వచ్చింది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. In the figure, PA is parallel to QB. PA, QB అనేది ప్యారలల్గా ఉన్నాయి కదా అనుకోండి. చూడండి, ఈ లైను ప్యారలల్గా ఉన్నాయన్న. ఇఫ్ ఏటీ అండ్ బిఎస్ ఇంటర్సెక్టెడ్ సి. చూడండి, ఏటీ ఇది ఒక లైను,
బిఎస్ ఇది ఒక లైన్ ఇంటర్సెక్టెడ్ ఎక్కడ సి వద్ద ఇంటర్సెక్ట్ అయిందమ్మా. ఎట్ సి ఫైండ్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ టీసీఎస్. టీసీఎస్ అంటే ఈ యాంగిల్ మనకు కావాలి. ఓకే, అయితే నేను ఏం చేస్తానంటే చూడండి, సి గుండా మరొక ప్యారలల్ లైన్ నేను ఇక్కడ ఏమో డ్రా చేస్తానమ్మా. ఒక ప్యారలల్ లైన్, దీన్ని ఏదో సమ్ ఎక్స్ వై అనుకోను. అంటే అప్పుడు ఏమన్నాను చూడండి, ఏపీ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్వై ఈజ్ ప్యారలల్ టు బీక్యూ అవుతుంది. ఓకే కదా. ఓకే, ఈ మూడు కూడా ఒకదానికొకటి మనకి ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఏబి ఈజ్ ప్యారలల్ టు ఏటీ, లేకపోతే చూడండి ఏపీ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్వైనేమో తీసుకున్నాము. ఎక్స్వై తీసుకునేటప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఏటీ ఈజ్ ద ట్రాన్స్వర్సల్. ఏటీ ఈజ్ ట్రాన్స్వర్సల్. చూడండి ట్రాన్స్వర్సల్ అయ్యేటప్పుడు చూడండి ఈ 40 degrees ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుంది కదా మనకి. అంటే యాంగిల్ సిఏపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసిఎక్స్. ఎందువల్ల చూడండి ఈ యాంగిల్లో ఇది ట్రాన్స్వర్సల్ కాబట్టి ఈ యాంగిల్ ఈక్వల్ టు ఈ యాంగిల్. సో 2 యాంగిల్స్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటాం. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో అప్పుడు ఏమవుతుంది మనకి, ఇది 40 degrees అవుతుందమ్మా. ఓకే, సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఏం చేస్తానంటే చూడండి బీక్యూ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్వై. ఇప్పుడు ఏం చేస్తానంటే బిఎస్ ఈజ్ ద ట్రాన్స్వర్సల్. అయ్యేటప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుంది మనం చూడండి యాంగిల్ క్యూబీసీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూబీసీ యాంగిల్ బీసీఎక్స్. ఈ రెండు కూడా ఏమవుతాయి మనకి ఆల్టర్నేట్ యాంగిల్స్. ఈ యాంగిల్ 50 కాబట్టి ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది మనకి 50 degrees అవుతుందమ్మా. సో మనకి చూడండి సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ చేస్తే ఏమొచ్చింది మనకి 90 degrees వచ్చింది. సో ఇప్పుడు చూడండి దీనికి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ ఏముంది మనకి చూడండి యాంగిల్ టీసీఎస్. ఇది కూడా అప్పుడు ఏమవుతుంది మనకి 90 degrees. వై? బికాస్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అమ్మ. యాంగిల్ ఏసిబి ఈక్వల్ టు యాంగిల్ టీసీఎస్. ఈ 2 యాంగిల్స్ కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో అప్పుడు ఏమవుతుంది మనకి యాంగిల్ సి లేకపోతే యాంగిల్ టీసీఎస్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. గివెన్ ద ట్రయాంగిల్ ఏబిడి ఒక ట్రయాంగిల్, బీసీడి అనదర్ ట్రయాంగిల్ ఆర్ 2 triangles. బీడీ ఈజ్ ద బైసెక్టర్ ఆఫ్, బీడీ అనేది బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏబీసీని బైసెక్ట్ చేస్తుంది. అదేవిధంగా ఏడీసీని కూడా మనకి బైసెక్ట్ చేస్తుంది అమ్మ. ఇఫ్ యాంగిల్ బీసీడీ ఈజ్ ఈక్వల్ టు 40 degrees. ఈ యాంగిల్ మనకు 40 degrees అయిందమ్మా. ఓకే, చూడండి ఇప్పుడు మనకి ఇది ఒక ట్రయాంగిల్ అన్నామంటే ఓకే, ఇప్పుడు మనకి ఇది ఏమవుతుందో మనం చూడండి 40 degrees అయింది. ఫైండ్ యాంగిల్ బిఏడి. ఈ యాంగిల్ అంతా మనకు కావాలి. చూడండి గివెన్ దట్ ట్రయాంగిల్ ఏబిడి triangle BCD are 2 triangles. BD is the bisector of angle ABC and angle ADC if BCD is equal to 40 degrees. ఇప్పుడు ఇది ఏమవుతుంది మనం చూడండి, ఇది మనకి 40 degrees కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి మనం చూడండి సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి మనకి సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవ్వాలి. సో 180లో అంటే 40 తీస్తే ఏమొస్తుంది 140 degrees అవుతుందమ్మా. సో మనం చూడండి ఇవి మనకి బైసెక్టింగ్ యాంగిల్స్ కాబట్టి ఈ 140/2 చేస్తే ఈచ్ యాంగిల్ ఏమొస్తుంది మనకి 70, అంటే ఇది 70 degrees, ఇది 70 degrees. సో ఇది మనకి 70 కాబట్టి ఇది కూడా 70 degrees అవుతుంది, ఇది కూడా 70 degrees అవుతుంది. మళ్ళీ ఏంటప్పుడు ఈ ట్రయాంగిల్లో 70 degrees కాబట్టి అప్పుడు ఈ యాంగిల్ ఏమొస్తుంది మనకి 40 degrees అవుతుందమ్మా. సో మనకి యాంగిల్ బిఏడి కూడా ఏమొస్తుంది 40 degrees అవుతుంది. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ వన్ చూడండి. గివెన్ ఫిగర్
యాంగిల్ క్యూపిఆర్ చూడండి, క్యూపిఆర్ ఈ యాంగిల్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు మనకి? 50 degrees ఇచ్చాడమ్మా. యాంగిల్ క్యూఆర్ఎస్ అంటే కంప్లీట్గా ఈ యాంగిల్ ఏమి ఇచ్చాడు మనకి? 135 degrees ఇచ్చాడు. అండ్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ అట. చూడండి, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఆర్. ఈ 2 sides ఈక్వల్. ఓకే, అయితే ఇప్పుడు చూడమ్మా, ఈ 2 sides ఈక్వల్. అదేవిధంగా ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్. ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్. ఓకేనా? నెక్స్ట్ ఏం చూడమ్మా, ఈ ట్రయాంగిల్లో ఎస్టీ అనే సైడు ఎస్ఆర్ అనే సైడు ఈ 2 sides ఈక్వల్ అన్న. ఏమడిగాడు మనకి? ఫైండ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడిగాడమ్మా. సో అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి, ఇది మనకి 50 degrees అయింది కదా. యాంగిల్ క్యూపిఆర్ ఈజ్ ఈక్వల్ టు 50 degrees. ఇప్పుడు మనకి చూడండి, ఈ సైడు ఈక్వల్ కాబట్టి ఈ సైడ్స్కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ కూడా ఏమవ్వాలి? మనకి ఈక్వల్గానే అవ్వాలి. కానీ ఈ 135 degrees అనేది ఏంటి? ఈ టోటల్ యాంగిల్, అంటే ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్. అయితే నేను చూడడం ఈ ఈక్వల్ సైడ్స్ కాబట్టి దీన్ని నేను ఎక్కడేమో ఎక్స్ అనుకుంటున్నాను, ఈ పార్ట్ నేను ఎక్కడేమో ఎక్స్ అని అనుకుంటున్నాను. సో అప్పుడు 50 + x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? 180 degrees అమ్మ. సో 50 + 2x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 2x ఈజ్ ఈక్వల్ టు 180 - 50. సో x ఈజ్ ఈక్వల్ టు 130/2 ఈజ్ ఈక్వల్ టు 65 degrees అమ్మ. అంటే ఎందువల్ల చూడండి, ఈ 2 sides ఈక్వల్ కాబట్టి వీటికి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ మనకి ఈక్వల్ కాబట్టి ఈ యాంగిల్ ఏమవుతుంది? 65 degrees అవుతుందమ్మా. అప్పుడు ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది? 65. ఇప్పుడు చూడండి, 65, 50 అంటే 130, 180 ఈ ట్రయాంగిల్ వచ్చింది. కానీ మనకి ఏమి ఇచ్చాడో మనకు చూడండి, కంప్లీట్గా ఈ యాంగిల్ అంటే యాంగిల్ క్యూఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 135 degrees ఇచ్చాడు. మన దగ్గర ఇప్పుడు ఏమన్నా మనకు చూడండి, ఏమొచ్చింది? యాంగిల్ క్యూఆర్పి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 65 degrees. అప్పుడు చూడం, అప్పుడు ఏమవుతుంది? ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, లేకపోతే చూడండి మరొక స్టెప్ వేస్తాను చూడండి, యాంగిల్ క్యూఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూఆర్పి ప్లస్ యాంగిల్, లేకపోతే చూడండి క్యూఆర్టీ అనండి, మనస్తే ఏదైనా అనొచ్చు, క్యూఆర్టీ ప్లస్ యాంగిల్ టీఆర్ఎస్ లేకపోతే యాంగిల్ ఎస్ఆర్టీ చూడండి. అంటే చూడండి, ఈ టోటల్ యాంగిల్లే మనం ఏం రాయొచ్చు? ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్. అంటే టోటల్ యాంగిల్ అంటే ఏంటి? క్యూఆర్ఎస్ అనేది టోటల్ యాంగిల్ అనుకుంటే యాంగిల్ క్యూఆర్టీ అనేది ఒక యాంగిల్ అవుతుంది, ప్లస్ యాంగిల్ ఎస్ఆర్టీ అనేది చూడండి, ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ యాంగిల్ అవుతుంది. అయితే యాంగిల్ క్యూఆర్ఎస్ చూడండి, క్యూఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా మన దగ్గర 135 degrees ఉంది. యాంగిల్ క్యూఆర్టీ అంటే ఈ యాంగిల్ అది ఏమొచ్చింది? 65 degrees ప్లస్ యాంగిల్ ఎస్ఆర్టీ. ఇప్పుడు మనం చూడండి 135 - 65 తీస్తాం అనుకోమ్మ, ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్ఆర్టీ. అంటే ఈ ఎస్ఆర్టీ అనేది ఈ యాంగిల్ అవుతుంది. అంటే 135లో 65 తీస్తే ఏమొస్తుంది? 70 degrees అవుతుంది. చూడండి, ఈ యాంగిల్ ఏమొచ్చింది? 70 degrees. అయితే మనకు చూడండి, మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు మనకి? చూడండి, ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్ అన్నాడమ్మా. ఓకే, ఎస్సీ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు? ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్. కాబట్టి ఈ 2 sides ఈక్వల్ కాబట్టి ఈ సైడ్కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ ఏమి ఈ యాంగిల్ అవుతుంది, నెక్స్ట్ మీ సైడ్కి ఆపోజిట్లో ఉన్న ఈ యాంగిల్ అవుతుంది. అయితే ఈ యాంగిల్ మనకు 70 degrees కాబట్టి అప్పుడు ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది? 70 degrees అవుతుంది. ఇప్పుడు సమ్ ఆఫ్ ద 2 angles ఇక్కడ మనం 140 అయింది కాబట్టి అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది? 40 degrees. ఎందువలన? సమ్ ఆఫ్ ద 3 angles ఈజ్ ఈక్వల్ టు 180 degrees. చూడండి, ఇది 180 degrees వచ్చింది, ఇది 180 degrees వచ్చింది. అయితే ఏమడిగాడు మనకి? ఫైండ్ ఎస్ అడిగాడు కదా. సో అప్పుడు ఎస్ అనే యాంగిల్ ఏమవుతుంది మనకి? 40 degrees అవుతుందన్న. ఓకే, ఈ విధంగా మనం దీన్ని చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఇన్ ద ఫిగర్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ అమ్మ. పీక్యూ అనే సైడు, క్యూఆర్ అనే సైడు ఈ రెండు ఈక్వల్ అంట. అండ్
క్యూఆర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ టు ఎస్. ఈ క్యూఆర్ అనే సైడ్ని ఎంతవరకు మనం ప్రొడ్యూస్ చేసాం? ఎస్ వరకు. చూడండి, క్యూఆర్ని ఇలా ఎస్ వరకు మనం ప్రొడ్యూస్ చేసామమ్మా. ఇఫ్ యాంగిల్ టీఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 25 degrees అటమ్మా. యాంగిల్ టీఎస్ఆర్ అంటే ఇది 25 degrees అయిందమ్మా ఇచ్చేటవాడు. అండ్ యాంగిల్ పీక్యూఆర్, చూడండి పీక్యూఆర్, ఈ యాంగిల్ ఏమన్నాడు మనకి 80 degrees అన్నాడమ్మా. అండ్ ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3 centimeters. ఫైన్ ద మెజర్ ఆఫ్ టీఆర్ అడిగాడు. చూడండి, ఇందులో మనకి యాంగిల్ అడగలేదు, మెజర్ అడిగాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నాను, నేను ఇందులో యాంగిల్ ఇందులో ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, యాంగిల్ ఇందులో మనం ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు దాని నుంచి మనకి ఏమొస్తుంది అంటే మెజర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు చూడమ్మా, ఈ యాంగిల్ ఉంది, ఈ సైడు ఈక్వల్. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం చూడండి, అంటే ఈ సైడ్కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ ఏమి ఈ యాంగిల్ అవుతుంది, నెక్స్ట్ టైం ఈ సైడ్కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ ఈ యాంగిల్ అవుతుంది. ఓకేనా? అయితే నేను ఏం చేస్తాను, సమ్ ఆఫ్ ద 3 యాంగిల్, ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి నాకు 180 degrees అవ్వాలి. కానీ ఎంత ఉంది నాకు 80 ప్లస్ దీన్ని ఎక్స్ అనుకుంటున్న, ఈ యాంగిల్ కూడా ఎక్స్ అనుకుంటే 2x. సో ఈ 80 లెఫ్ట్ సైడ్ వస్తే అప్పుడు 100 అవుతుంది, ఈక్వల్ టు 2x. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 degrees అవుతుందమ్మా. అంటే ఈ యాంగిల్ 50 degrees, ఈ యాంగిల్ 50 degrees అయ్యింది. ఓకేనా? కానీ మనకి ఇందులో కావాల్సింది ఏంటి, టీఆర్ కావాలి కదా. ఓకేనా? ఇది కావాలి. ఓకేనా? అంటే దీని యొక్క లెంత్ మనకు కావాలి. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్ 50 degrees అయింది కాబట్టి అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది 130 degrees అవుతుంది. వై? బికాజ్ సమ్ ఆఫ్ ద 2 adjacent angles is equal to 180 degrees is called a linear pair of angles. సో ఇది 50 + 130 is equal to 180 degrees. కాబట్టి ఇది మనకు 130, ఇది 25 కాబట్టి అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది 25 degrees అవుతుంది. చూడండి, 25 + 25 50, 50 + 130 అంటే 180. ఓకేనా? సో ఈ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మనకి 180 degrees అయిపోయింది. అయితే మనకి చూడండి ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3 centimeters. చూడండి, ఆర్ఎస్ అంటే ఇదే కదా, ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు 3 centimeters అన్నాడు. ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3 centimeters అంటే చూడండి, ఆర్ఎస్కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ ఏముంది మనకి ఇదే కదా. అంటే నెక్స్ట్ అప్పుడు ఏమవ్వాలి మనం చూడండి టీఆర్, అప్పుడు టీఆర్ కూడా ఏమవ్వాలి మనకి 3 centimeters. ఎందువల్ల చూడండి, ఈ యాంగిల్ ఈక్వల్ కాబట్టి ఈ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడ్ మనకు ఆర్ఎస్ అయ్యింది, ఈ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడ్ ఏమో టీఆర్ అయ్యింది. అయితే మనకి ఏం అడిగాడు, మనకి టీఆర్ అడిగాడు కదా. సో అప్పుడు టీఆర్ యొక్క లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 centimeters అవుతుంది. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. If the angles of a triangle are in the ratio 1:2:3, determine 3 angles. ఈ 3 angles మనం ఇందులో ఫైండ్ అవుట్ చేయాలమ్మా. ఒక యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఓకే, ఒక ట్రయాంగిల్ ఉంది కదమ్మా, ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద 3 angles ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటాను ఎక్స్ అని అనుకో. అయితే నేను ఇందులో యాంగిల్ని ఎక్స్ అనుకుందాం. అయితే మనకి చూడండి, ఈ 1 కదా 1x అనుకుందాం, సెకండ్ దాన్ని 2x, థర్డ్ వన్ 3x. సమ్ ఆఫ్ ద 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 degrees. సో x + 2x + 3x ఈజ్ ఈక్వల్ టు 180 degrees అమ్మ. సో x + 2x + 3x ఈజ్ ఈక్వల్ టు 6x. 6x ఈజ్ ఈక్వల్ టు 180. సో x ఈజ్ ఈక్వల్ టు 180/6. 6 1s 6 30s. అయితే ఇప్పుడు ఆ యాంగిల్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏమన్నా మనం 1x అన్నాం కదా, 1 × 30 ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సెకండ్ యాంగిల్ 2x అన్నాం కదా, 2 × 30 ఈజ్ ఈక్వల్ టు 60 degrees. థర్డ్ యాంగిల్ 3x అన్నాం కదా, 3 × 30 ఈక్వల్ టు 90 degrees. చూడండి, ఇప్పుడు సమ్ ఆఫ్ ద 3 angles ఈజ్ ఈక్వల్ టు 180 degrees. నెక్స్ట్ వన్ చూడండి, ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ x - 40 degrees, x - 20, 1/2 × x - 10 degrees. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. మనకి ఇందులో ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. అంటే సమ్ ఆఫ్ ద 3 angles ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి మనకి 180 degrees అవ్వాలి. సో x - 40 + x - 20 + 1/2 × x - 10 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు x + x అంటే 2x, 2x +
x/2 ఓకేనా. 1 × x అంటే x/2 మైనస్ 40 20 10 60 మైనస్ 70 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో రెండింటికి మనం ఇందులో ఇక్కడేమో ఎల్సిఎం చేస్తే 2 × 2x అంటే 4x ప్లస్ 1 × x అంటే x/2 ఓకే. మైనస్ 70 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అమ్మ. ఈ మైనస్ 70 రైట్ సైడ్ వచ్చింది అనుకోమ్మ, ప్లస్ 70 అవుతుంది. అంటే 4x ప్లస్ x అంటే 5x 5x/2 ఈజ్ ఈక్వల్ టు 250 అవుతుందమ్మ. సో 5x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 250/250 × 2 ఓకేనా. ఈ 5 అనేది ఇటువైపు వచ్చేస్తే /5 5 1 సార్ 5 550 సార్. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 52 సార్ 100 డిగ్రీస్ అయిందమ్మ ఎక్స్ వాల్యూ. ఏమడిగాడు మనకి ఇందులో ఎక్స్ వాల్యూ కదా అడిగాడు. చూడండి మరొకసారి ఈ 3 యాంగిల్స్ మనం ఇందులో యాడ్ చేస్తే ఏం రావాలి మనకి 180 డిగ్రీస్ రావాలి. ఎందువలన ట్రయాంగిల్ హ్యాజ్ ఏ సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఓకే. సో ఇప్పుడు x ప్లస్ x 2x ప్లస్ x/2 మైనస్ -40 -20 -60 -60 -10 అంటే -70 ఈజ్ ఈక్వల్ టు 180. సో 2x ప్లస్ x/2 అంటే రెండింటికి మనం ఇందులో ఎల్సిఎం చేస్తే 4x ప్లస్ x/2 -70 ఈజ్ ఈక్వల్ టు 180. సో -70 రైట్ సైడ్ వచ్చేస్తే +70 అవుతుందమ్మా. సో 180 + 70 అంటే 250 ఓకే. సో లెఫ్ట్ సైడ్ ఏమన్నా మనకు 4x ప్లస్ x అంటే 5x 5x/2 ఈజ్ ఈక్వల్ టు 250 అయింది. సో 5x/2 కదా ఉంది /2. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఏం మనం ఇందులో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోమ్మా ఓకే. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 × 250 ఇక 2 × 250 వేసాం. ఇక్కడ 5x కదా 5 అనేది xని ఏం చేస్తుంది మనకి మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి 5 అనేది రైట్ సైడ్ వస్తే అప్పుడు ఏమవుతుంది డివిజన్ అవుతుందాం. 5 × 50 250 52 100. సో x ఈజ్ ఈక్వల్ టు 100. వాడు ఒకవేళ ఇంకా అది కాకుండా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x కాకుండా ఈ వాల్యూస్ మనకి ఇందులో అడిగాడు అనుకోం, అప్పుడు ఏం చేస్తాం మనం చూడండి ఈ x ప్లేస్లో 100 వేస్తాం. అంటే 100 - 40 ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అవుతుంది ఈ యాంగిల్. నెక్స్ట్ 100 - 20 అంటే ఈ యాంగిల్ 80 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ 1/2 అంటే 50 అంటే 40 డిగ్రీస్ అవుతుంది ఈ యాంగిల్ ఓకేనా. చూడండి ఇప్పుడు సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఓకే. మనకు ఫైనల్గా కావాల్సింది ఏంటి సమ్ ఆఫ్ ద 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. నెక్స్ట్ వన్ చూడండి ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 3:4:5 ఫైండ్ ద స్మాలెస్ట్ యాంగిల్ అడిగాడు. చూడండి అంటే రేషియో సేమ్ ముందు దీనిలాగే చేస్తాం. 3x + 4x + 5x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. 3x 7x 7x + 5x అంటే 12x 12x ఈజ్ ఈక్వల్ టు 180. x ఈజ్ ఈక్వల్ టు 180/12 12 15 సార్ ఓకే. 12 15 సార్ ఏమవుతుంది మనకి 180. అయితే ఇందులో మనకి చూడండి ఇప్పుడు ఏం చేస్తాం మనం ఫస్ట్ యాంగిల్ 3x కదా 3 × 15 ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. నెక్స్ట్ 4x కదా 4 × 15 ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. నెక్స్ట్ 5x కదా 5 × 15 ఈజ్ ఈక్వల్ టు 75 డిగ్రీస్. చూడండి 45 60 105 + 75 అంటే 180 వచ్చింది కదా. అయితే ఏమడిగాడు మనకి ఇందులో ఫైండ్ ద స్మాలెస్ట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 45 డిగ్రీస్. ఫైండ్ ద లార్జెస్ట్ యాంగిల్ అడిగితే అప్పుడేమో 75 డిగ్రీస్ అవుతుందమ్మ ఓకే. ఇది స్మాలెస్ట్ యాంగిల్ ఇది లార్జెస్ట్ యాంగిల్ అవుతుంది ఓకే. నెక్స్ట్ వన్ చూడండి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి చూడంండి ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్ సచ్ దట్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ ఓకే. డిఈ అనేది బీసీకి ఏ విధంగా ఉందో మనకి ప్యారలల్గా ఉందమ్మా. ఇఫ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అన్నాడమ్మ. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. నెక్స్ట్ అండ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీస్ అన్నాడమ్మ. ఫైండ్ ఎక్స్ వై జెడ్ అన్నాడు. చూడండి ఇప్పుడు మనం ఇది ఒక ట్రయాంగిల్ అన్నామంటే 30 డిగ్రీస్ అంటే ఏబీసీ ఈజ్ ఎ ట్రయాంగిల్ కదా. ఏబీసీ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి మనకి 180 డిగ్రీస్ అవ్వాలి. కాబట్టి ఈ యాంగిల్ 40 డిగ్రీస్ ఈ యాంగిల్ 30 డిగ్రీస్ కాబట్టి ఈ యాంగిల్ ఏమవుతుంది మనకి 40 + 30 అంటే 70 కాబట్టి యాంగిల్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 110 డిగ్రీస్. వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 110 డిగ్రీస్ అవుతుంది. అయితే మనకి చూడండి వై వాల్యూ వచ్చింది 110 డిగ్రీస్. ఇది మనకు 110 డిగ్రీస్ వచ్చిందమ్మ. అయితే ఏమడిగాడు మనం చూడండి
డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని చూడండి. ఈ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. ఇందులో మనకి చూడండి ఈసీ అనేది ఏమవుతుంది మనకి ట్రాన్స్వర్సల్ అవుతుందమ్మా. ఓకే, ట్రాన్స్వర్సల్ అయ్యేటప్పుడు చూడండి ఈ యాంగిల్ వై ఈజ్ ఇది, ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్, వీటిని ఏమంటాం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటామమ్మా. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా, అంటే వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 110 degrees. ఆల్రెడీ మనం వీటి గురించి మనం ముందు క్లాస్లో మనం ఏమో నేర్చుకున్నాం. ఏంటి లైన్స్ అండ్ యాంగిల్స్లో ట్రాన్స్వర్సల్లో ఏంటంటే వస్తాయని మనం అందులో నేర్చుకున్నాం. ఓకేనా. సో ఒకవేళ మీకు కావాలనుకుంటే క్రింద ఎక్కడేమో డిస్క్రిప్షన్ ఉంటుంది, అందులో మీరు చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది మనకు చూడండి, ఇందులో వై ఉంది. ఈ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్, అంటే వై ఈజ్ ఈక్వల్ టు 110 కాబట్టి జెడ్ కూడా 110, ఇది 110 degrees. సో మనకి ఇది 40 degrees, ఇది మనకు 110 అంటే 150 అయింది కాబట్టి అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 30 degrees అవుతుంది. అంతే. దీన్ని మనం ఇంకా పేపరు పెన్ను స్టెప్ బై స్టెప్ వేయని అవసరం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ చేసేటప్పుడు మనం ఇందులో డయాగ్రామ్ అంటే డయాగ్రామ్ చూసుకొని మనం ఇందులో వేసేయడమే. ఓకే, సో అప్పుడు చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 110 degrees, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 110 degrees. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇందులో మనకి చూడండి మనం ఇందులో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. చూడండి ట్రయాంగిల్ బిఎఫ్డి అనేది ఒక ట్రయాంగిల్, ప్లస్ ట్రయాంగిల్ ఏసీఈ. చూడండి బిఎఫ్డిలో యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఎఫ్ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అదేవిధంగా ఏసీఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దీన్ని ఈక్వేషన్ చూడమ్మా. చూడండి బిఎఫ్డి ట్రయాంగిల్ అన్నాం కదా, ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి మనకి 180 degrees. దీన్ని మన ఈక్వేషన్ 1 అనుకోండి. అదేవిధంగా ట్రయాంగిల్ ఏసీఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి యాంగిల్ ఈ, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు రెండింటి మనం ఇందులోమో ఫ్రమ్ యాడింగ్ 1 and 2 అన్నాం అనుకోమ్మా. చూడండి మనకి ఇందులో ఎల్హెచ్ఎస్లో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ ప్లస్ యాంగిల్ ఎఫ్, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ ప్లస్ యాంగిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 180 ప్లస్ 180 అంటే 360 degrees. ఓకే, సో దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి 360 degrees అవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇందులో ట్రయాంగిల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ బీసీని ఏమో ప్రొడ్యూస్ చేసాడు ఎంతవరకు డి వరకు. అప్పుడు ఏమవుతుంది యాంగిల్ ఏసిడి ఈజ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఏమవుతుంది మనకి ఎక్స్టీరియర్. ఆల్రెడీ మనం ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్లో మనం ఇందులో ఏం నేర్చుకున్నాం, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఆపోజిట్ టు ఇంటీరియర్ యాంగిల్స్. అంటే ఏమవ్వాలి మనకి యాంగిల్ ఏసిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఏబి ప్లస్ యాంగిల్ ఏబిసి. సో మనకి సిఏబి చూడండి, సిఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 70 degrees ఇచ్చాడు, ప్లస్ యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 60 degrees ఇచ్చాడు. ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 130 degrees అవుతుందమ్మా. అంటే యాంగిల్ ఏసిడి ఈ యాంగిల్ ఏమొచ్చింది 130 degrees. ఓకే, సో మరికొన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోస్లో మనం అందులో చెక్ చేసుకుందాం. మనం ఇంతవరకు మనం నేర్చుకున్నవన్నీ కూడాను బిఫోర్లో డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఇందులో నేర్చుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను వీడియోస్ని ఏమైనా జాగ్రత్తగా చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నా వీడియో మీకేమో నచ్చినట్టుగా అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోస్ మీకు కనిపిస్తాయి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.